హాయ్ అండి, వెల్కమ్ టు అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్. తిరుమలలో జరిగే ప్రతి సంవత్సరము ప్రతి ఉత్సవము దైవమైన ఆరాధన, కానీ వాటిలో కైనిక ఏకాదశి ఇది ఒక అపూర్వమైన పర్వదినము. ఈరోజు ఏడాదిలో ఒక్కసారి మాత్రమే ఉగ్రహ శ్రీనివాసమూర్తి మా భక్తులకు దర్శనమిస్తారు. అది చూడగానే మన హృదయం ఆనందంతో నిండిపోతుందండి. కైసిక ఏకాదశి ఈ పేరు విన్న వెంటనే భక్తుల మనస్సులో భక్తి రసం పొంగిపోతుందండి. విష్ణు భక్తుడైన నమ్మాలార్ ఈరోజు పఠించిన కైసిక పురాణం కారణంగానే ఈరోజు మహాపవిత్ర దినంగా మారిందండి. తిరుమలలో ఈరోజు స్వామివారి ఆలయం అంతటా ప్రత్యేక అలంకరణలు, దీపాల వెలుగులు, వేద ఘోషలతో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఉదయం వేళలో అర్చకులు ఉగ్రహ శ్రీనివాసమూర్తిని సువాసన సుగంధాలతో, పూలమాలలతో అలంకరిస్తారు. ఆ రూపం చూడగానే భక్తుడి మనస్సు వణికిపోతుందండి. విష్ణువు యొక్క శక్తివంతమైన దుష్టనాశక రూపమే ఇదే ఉగ్రహమూర్తి. కానీ భక్తుల పట్ల ఆయన అనుకంపమైన మూడు మాత్రమే. భక్తులు వేలాది మంది తిరుమల మాడవీధులలో గోవింద గోవింద అంటూ స్వామివారి రథం చుట్టూ చేరుతారు. వారి కళ్ళల్లో ఆనంద బాష్పాలు, పెదవులపైన స్వామివారి నామము. ఆ దివ్య దర్శనం కేవలం ఒక్కసారి మాత్రమే కలుగుతుందండి, సంవత్సరంలో ఒక్కసారి అని ఇక్కడ పండితులు చెబుతారండి. ఈ రోజున ఉగ్రహమూర్తి దర్శనం చేసే వారికి 7 జన్మల పాపాలు లభిస్తాయండి. స్వామివారి రథం తిరుమల ఆలయం బయటికి వస్తుంటే దీపాల కాంతిలో స్వామి ముఖంపై ప్రతిబింబిస్తాయి. భక్తులు ఆ కాంతిని చూస్తూ ఇది సాక్షాత్తు వైకుంఠ దీపం అని భావిస్తారండి. కైసిక ద్వాదశి పర్వదినం మనకు గుర్తు చేస్తుంది, భక్తి అంటే భయం కాదు, ప్రేమ. దేవుడు అంటే దూరం కాదు, మన హృదయంలో వెలుగుతున్న జ్యోతి. ఈరోజు మనం స్వామివారిని దర్శించి మన అంతరంగంలోని చీకటిని వెలిగించుకోవాలి. ప్రతి దీపం ఒక విశ్వాసం, ప్రతి నామం ఒక ప్రార్థన. శ్రీ వెంకటేశ్వర స్వామివారి కైసిక దర్శనము ఇది ఒక భక్తి ప్రతీక. మన జీవితంలోని పాపాలు, కష్టాలు, ఎన్ని బాధలున్నా ఈ రోజున స్వామివారిని స్మరించిన వారికి శాంతి లభిస్తుంది. మీరు కూడా ఈ పవిత్ర దినంన గోవింద గోవింద అంటూ స్వామివారి నామస్మరణ చేయండి. భక్తిని పంచండి, శాంతిని పొందండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీనివాస, గోవింద గోవింద, ఓం నమో నారాయణాయ. మరికొన్ని ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలతో మళ్ళీ కలుద్దాం. ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ.